చికెన్ బాగా కడుక్కోవాలి 2-3 సార్లు పసుపు ఉప్పుతోని, ఎందుకంటే నీసు వాసన కొంచెం దానికి ఇది అవుతుంది, కొంచెం క్లీన్గా అవుతుంది. తర్వాత బిర్యానీ మసాలా, ఇది హోమ్ మేడ్, మీకు ఎలా చేయాలో చెప్తాను తర్వాత. ఇది ధనియాల పొడి ఎంత, జీలకర్ర పొడి, మసాలా తగ్గకండి, బిర్యానీ టేస్ట్ బాగా. ఇది కూడా హోమ్ మేడ్, మేము ఎండుమిర్చిలు తెచ్చుకొని ఆడించుకుంటాం, బయట కొనం కాదు. కారం కొంచెం వేసుకోండి, తర్వాత టేస్ట్ తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు ఇవ్వండి, చూడండి అంతే సార్, తగినంత కొంచెం వేయండి, ఉప్పు తగినంత, నల్ల మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఆయిల్ కొంచెం వేసుకోండి, కొంచెం మిక్స్ అవడం. ఫస్ట్ బిర్యానీకి బాగా మసాలాలు పట్టించండి, అప్పుడే పెరిగి వేసేటండి. మసాలా బాగా పట్టాకే పెరిగి బాగా కలుపుకోండి, మొత్తం చికెన్ కలుపుకున్నట్టు. చూడండి బాగా మసాలా పట్టింది. చికెన్ కి 250 గ్రామ్స్ పెరిగి వేసుకోండి, బాగా మిక్స్ చేయాలా పెట్టుకోండి. ఎంత బాగా పట్టిందో బిర్యానీ మసాలా, ఇలాగా పట్టేసిన తర్వాత మీరు చికెన్ బిర్యానీ చేసే 45 నిమిషాల ముందు వరకు ఇలా మ్యారినేట్ చేసుకోండి. దానివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. తొందరగా ఆగాలంటే ఉప్పు వేసుకోండి, చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలలో సినమన్ స్టిక్, దాల్చిన చెక్క అంటారు కదా, అది వేసుకుంటాను. కొంచెం ఈ మొగ్గ లవంగం మొగ్గ, ఇదో కస్తూరి మేతి కొంచెం తీసుకోకండి, తీసుకోండి, ఎక్కువ వేయకండి, బాగా నలిపి వేయండి. స్టార్ స్టార్ ఇదంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లోపు ఒక 4-5 మీ టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ ఇలా ఉల్లిపాయలు వేగాక, కొంచెం వేగాక ఇందులో అల్లం, ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం బిర్యానీకు చేసుకోవడం మర్చిపోయింది, ఇవన్నీ చేసుకోండి. ఇది కూడా హోమ్ మేడ్, అది కూడా వీడియో చేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్, దాన్ని ఏమంటారు బాగా ఫ్రై అయ్యేలా చేయండి, లేదంటే పచ్చివాసన ఇంకా ఉండిపోతుంది. అసలు చాలా ఇంత బ్రౌన్గా వచ్చేలాగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాకే కదా ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసే ముందు మనము పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం. చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ బదులుగా ఇలా చేసుకుంటాం, అప్పుడు గ్రేవీ ఇంకా ఎక్కువ వస్తుంది. ఆనియన్స్ అంతా బాగా పట్టేయాలి. The wind hums soft at the break of day, whispering pines, secrets untold, carrying tales only the foolish hold. Moonlight spills through the velvet dark, etching
Stars whisper truth as they flow down. నెయ్యి కూడా ఇక్కడే అసలు తెలుసా నీకు? మరి